హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఒక మంచి లంచ్ వ్లాగ్ చూపిస్తున్నాను మీ అందరికీ. చాలా డేస్ అయింది కదా కుక్ చేస్తూ ఇలా మాట్లాడి. సో ఇవాళ అయితే నేను సింపుల్గా అయిపోయే పన్నీర్ బుర్జీ అండ్ జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా మనం జీరా రైస్ ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్తో చేస్తుంటాం కదా, బట్ ఇవాళ అయితే కుక్కర్లో చేసుకుందాం. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా సమ్మర్ కాబట్టి కిచెన్లో ఎక్కువసేపు ఉండలేము. సో ఇలా అనుకోండి, తొందరగా అయిపోతుంది, మనకు ఎక్కువ టైం కూడా ఉండదు. సైమల్టేనియస్గా నేను కర్రీ అండ్ రైస్ రెండు చేస్తుంటాను. వీడియో ఎవ్రీథింగ్ కూడా నేను కంప్లీట్గా డీటెయిల్గా చేశాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా నాకు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు, మంచి చేస్తున్నాను, నీకు చాలా బాగున్నాయి నీ వీడియోస్ అని కూడా చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్మెంట్, లవ్, సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. ఇంకా మీకు సమ్మర్లో యూజ్ అయ్యే రెసిపీస్ కూడా నేను తొందరలో చేస్తూ ఉంటాను. కిడ్స్కి కానీ, ఇంకా మనం సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము, జ్యూసెస్ కానీ, ఇలాంటి అన్ని రెసిపీస్ అనేవి నా ఛానల్లో ఉంటాయి. ఆల్రెడీ నేను కొన్ని చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. మనం ఏ వంట వండాలన్నా ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే చాప్ చేసుకోవాల్సిందే, తప్పదు కదా. సో ఇక్కడైతే నేను 3 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి తీసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి పన్నీర్ బుర్జీలో గ్రేవీ అనేది బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అందుకని ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ 3 ఆనియన్స్ ఎలా అంటే మంచిగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి బుర్జీలో బాగా కలిసిపోతాయి, ఇంకా ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవుతాయి. ఇక్కడైతే నేను చాపర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర చాపర్ ఉంటే వాడండి, లేదంటే నార్మల్ చాపింగ్ బోర్డ్ పైనే చిన్న సన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలా అనుకోండి మనకి బుర్జీలో బాగుంటుంది. ఎగ్ బుర్జీ చేయాలన్నా కూడా సేమ్ ఇలానే ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక కర్రీ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా నేనైతే ఇక్కడ చాప్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది పన్నీర్ బుర్జీ అంటే ఇష్టం? నాకు ఫస్ట్ అసలు ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే పన్నీర్ స్మెల్ వస్తుంది, ఇంకా తినాలనిపించేది కాదు. బట్ తర్వాత ఇంకా అలవాటు చేసుకున్నాము. మనం పెరిగిన కొద్దీ అన్నీ తినడం అలవాటు చేసుకుంటాం కదా. ఇలా పన్నీర్ బుర్జీ చేసుకుంటే మనకు తినడప్పుడు అంత స్మెల్ కానీ లేదంటే అలా ఏం అనిపించదు. సో ఇక్కడైతే నేను సైమల్టేనియస్గా జీరా రైస్ కూడా చేస్తానని చెప్పాను కదా. సో నేనైతే కుక్కర్ పెట్టేశాను. పెట్టి కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి, అవి రెండు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఒక్క ఆనియన్ వేస్తున్నాను. ఒక్క ఆనియన్ సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోండి. మనము రైస్ ముందే కడిగి పెట్టుకున్నాం అనుకోండి, చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏం నానబెట్టని అవసరం లేదు. అప్పటిదప్పుడు చేసుకున్నా మనకి జీరా రైస్ అనేది బాగుంటుంది ఇలా కుక్కర్లో. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా జీరా అన్నీ ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేస్తున్నాను. మీరు కొంచెం మెత్తగా తినేవాళ్ళు అనుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకోండి. సో నేను 1.5 వేస్తున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇంకా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ మనకి ఎంత కావాలో అంత ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి, దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా, ఇక్కడైతే ఆ కుక్కర్లో వేసేస్తున్నాను. మీరు ఇదే మెజర్మెంట్స్తో ఎంత రైస్ అయినా ఉండొచ్చు, చాలా ఈజీ. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది మనకి జీరా రైస్ అనేది. నార్మల్గా నేనైతే వండిన అన్నంతో జీరా రైస్ చేస్తాను, బట్ ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను ఈ మధ్య. ఇలాగూ టేస్ట్ బాగుంది. మనం తీసుకున్న రైస్ మొత్తం వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మనం ఒక 3 విజిల్స్ పెట్టామనుకోండి, మనకు రైస్ అయితే అయిపోతుంది. ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టండి, 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా మెజర్మెంట్స్ కూడా 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఎక్కడ సాల్ట్ అయితే వేయలేదు. సో ఇక్కడ సాల్ట్ వేసి చూస్తున్నాను, టేస్ట్ బాగుందని చెప్పేసి ఇంకా దీనిపైన లిడ్ పెట్టేసి దీన్ని మనం షిఫ్ట్ చేసేసుకుందాం చిన్న స్టవ్ పైన. ఇంకొక ఆల్టర్నేట్ స్టవ్ ఉంటుంది కదా, దానిపైన మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానని, దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు అలా లేకుండా మనం మెత్తగా చేసుకున్నాం అనుకోండి, మనకు బుర్జీ బాగుంటుంది తినేటప్పుడు. అదే మనకు కొంచెం పీసెస్గా ఉందనుకోండి, దాని లోపలికి మనం వేసిన మసాలాలు అనేవి వెళ్ళవు కాబట్టి మంచిగా దాన్ని స్మాష్ చేసుకోండి.
ఇలా స్మాష్ చేయితో అన్నా సరిపోతుంది. మనం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టని అవసరం లేదు. ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి. చూడండి ఒక సైడ్ అయితే నాకు జీరా రైస్ రెడీ అవుతుంది కదా! ఇంకొక సైడ్ నేను కర్రీ చేసేస్తున్నాను. దానికోసం ఇక్కడ పాన్ పెట్టుకొని ఒక పెద్ద స్లైస్ వరకు బటర్ వేశాను. క్వాంటిటీ ఏం లేదు. మీకు నచ్చినంత వేసుకోండి. కానీ మళ్ళీ బటర్ మాడిపోతుంది కాబట్టి తొందరగా ఆయిల్ అనేది కూడా వేసుకోండి. ఓన్లీ బటర్ వేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు. ఇంకా బటర్ మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకోండి. అది బాగా కరిగిన తర్వాత కొద్దిగా నేను సాజీరా వేశాను టేస్ట్ కోసం. నేనైతే ఇంకా హోల్ గరం మసాలాస్ ఏవి వాడట్లేదు. ఎందుకంటే మనం డైలీ ఇలా స్పైస్ తిన్నామంటే మళ్ళీ మనకి స్టమక్ అప్సెట్ అవుతుంది కాబట్టి లిమిటెడ్ స్పైస్తో చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఇది మంచిగా ఆయిల్లో బటర్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అవ్వడానికి మనకు టైం తీసుకుంటుంది. మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులోనే మనకి ఫ్రెష్గా మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీస్లో. ఈ ఆనియన్స్ వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో దగ్గరే ఉండి అలా కలుపుతూ మనం ఫ్రై చేసామనుకోండి చాలా త్వరగా అయిపోతుంది. మనం దీనికోసం ముందుగా ప్రిపరేషన్ వర్క్స్ కూడా ఏం చేసుకోని అవసరం లేదండి. సైమల్టేనియస్గా కట్ చేస్తూ వండుకున్నాం అనుకోండి, హాఫ్ అన్ అవర్లో మనకు రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అండ్ పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, నేను అయితే అందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇంకొక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అవి వేసి బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇంకా మనకి ఈ బుర్జీలోకి కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి మీకు టేస్ట్కి సరిపడంత కారము ఇంకా సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి. ఎందుకంటే మనకి పన్నీర్ కొంచెం సాల్ట్ కానీ స్పైస్ కానీ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం టమాటోస్ ఇవన్నీ వేసాం కాబట్టి చప్పగా అయిపోతుంది. సో మీరు తినేదానికంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడు మనకు టేస్ట్ అనేది సరిపోతుంది. ఇక్కడ నేను కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసాను కదా, వేసి మగ్గించుకోండి. బాగా మగ్గించుకున్న తర్వాత ఇక్కడైతే నేను మసాలా పొడి వేస్తున్నాను. మసాలా కూడా కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే ఈ టేస్ట్ సెటిల్గా ఉంటేనే బాగుంటుంది. మంచిగా టమాటోస్ అన్నీ స్మాష్ అయ్యేలాగా మనం స్పూన్తో నొక్కుతూ చేసామనుకోండి, అవి త్వరగా మగ్గిపోతాయి. ఇంకా దాని తర్వాత మనం ముందుగానే పన్నీర్ మంచిగా బుర్జీలా చేసి పెట్టుకున్నాం కదా సాఫ్ట్గా, అదంతా కూడా ఇందులో వేసేసేయండి. వేసి బాగా కలపండి. సో దట్ మనం వేసిన టమాటోస్, ఆనియన్స్, ఆ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అంతా కూడా మన పన్నీర్కి పట్టుకునేలాగా బాగా ఫ్రై చేసుకోండి. అయితే మనకి ఇందులో ఈ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనము అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పన్నీర్ చూడండి మొత్తం గ్రేవీలో కలిసిపోయింది కదా, అలా ఒక 2 మినిట్స్ మనము మగ్గించామనుకోండి, సైడ్ నుండి మనకి మంచిగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో దట్ మన పన్నీర్ అనేది మంచిగా కుక్ అవుతుందని. దాని తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఎందుకంటే మసాలాలు అన్నీ మాడిపోతాయి కదా, సో దట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసామనుకోండి, ఆ పన్నీర్ కూడా మనం వేసిన మసాలాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని తర్వాత నేను ఒక 1 స్పూన్ వరకు కసూరి మెంతి వేసా. ఇలా వేసామనుకోండి మనకు రెస్టారెంట్ స్టైల్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కసూరి మేతి వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వేసుకొని చూడండి ఈసారి మీరు పన్నీర్ బుర్జీ చేసినప్పుడు. ఇంకొక 5 మినిట్స్ బాగా మగ్గించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, మన పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికంటే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏమీ వెయ్యట్లేదు. సింపుల్ బేసిక్ హోమ్ మేడ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కర్రీ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తిన్న తర్వాత నాకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. చూడండి ఒక 5 మినిట్స్ అయింది కదా, మంచిగా మగ్గి మనకు సైడ్ నుంచి కూడా అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. ఇంకా మాటల్లో మనం ఈ కర్రీ చేసే అంతలోపు మనకు రైస్ కూడా కుక్ అయిపోయింది. చూడండి నేను 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేశాను. మన జీరా రైస్ రెడీ అయిపోయింది. దాంతోపాటు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బుర్జీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 వేసుకొని మనం లంచ్ చేసామనుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఇక్కడ నేను రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి, మంచిగా కుక్ అయింది. ఏమాత్రం పల్క్ అనేది ఏమి ఉండదు. ఇలా కుక్కర్లో కుక్ చేసుకుంటే మనకి ఒక 10 to 15 మినిట్స్ టైంలోనే మనకు రైస్ కూడా అయిపోతుంది. ఇంకా ఇంత కష్టపడిన తర్వాత మంచిగా ప్లేటింగ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీకు ఇక్కడైతే నేను రైస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయిందో. ఏమాత్రం ఉండలుగా కానీ లేదంటే పల్కుగా అయితే లేదు. ఇంకా ఈ జీరా రైస్ అయితే వేసేసుకొని మనం చేసుకున్నాం కదా పన్నీర్ బుర్జీ, ఇది కూడా సైడ్కి పెట్టేసుకొని తిందాము. ఇవాళ అయితే మా లంచ్ సార్టెడ్. మీరు లంచ్లోకి ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఇవాళ అనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూసారు కదా వీడియో, ఇక్కడైతే వేడివేడిగా పన్నీర్ బుర్జీ అండ్ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా అయిందో. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ 2 అవుతుంది. నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది చేయడానికి, బట్ వీడియో రికార్డ్ చేస్తూ చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది.
ఇలా సైమల్టేనియస్గా చేసామనుకోండి మనకు చేయడం చాలా ఈజీ, ఇంకా త్వరగా అయిపోతుంది కూడా. సో దీని టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా చాలా బాగుంది. నేను చేశానని కాదు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో చెప్పండి. అంతే, ఇంకా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో. మంచి ఎక్సైటింగ్ రెసిపీతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.